బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ ని మంజూరు చేసింది. ఇక బెయిల్ సంబంధించి ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్ట్ గా ఉన్నటువంటి మానుకోట ముద్దుబిడ్డగా ఉన్నటువంటి బోలే గారు ఉన్నారు. మన అడిగి మనిషి బోలే గారు ఈ రోజు పల్లవి ప్రశాంత్ కి నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఏ విధంగా చూస్తారు? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక కళాకారుడు అంత వైభవాన్ని సంతరించుకున్న తర్వాత అతన్ని జైలు కటకటాల వెనుక పెట్టడం అనేది చాలా బాధ అయింది అందరికీ. ఆ పరంగా మేము న్యాయం కోసం మా వినోద్ అన్నను నేను కోరగా ఆయన వెంటనే స్పందించి ఆయనతో పాటు వేణన్న, సీనన్న, లక్ష్మణ్ అన్న, రామారావు అన్న ఇలా అడ్వకేట్లు 50 మంది అడ్వకేట్లు ఏకంగా జడ్జి గారి ముందు ఆసీనులై ఈ న్యాయం కోసం వాళ్ళు ప్రాధాయపడడం జరిగింది. ధర్మం ఈ రోజు గెలిచింది. ఖచ్చితంగా కూడా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అంటే ప్రభుత్వ పరంగా గానీ అన్నిటి పరంగా కళాకారులు మేము తప్పకుండా శిరస వహిస్తూ చాలా చక్కగా మేము వ్యవహరిస్తాము. అలాగే మాలాంటి కళాకారులకు మాకు ప్రొటెక్టివ్ గా ఉండాలి తప్ప మమ్మల్ని తీసుకుపోయి జైలు వేస్తే కొంచెం బాధాకరం. కాబట్టి ఇవాళ అందరూ కూడా పోరాటం చేసి లాయర్లంతా వినోద్ అన్న ఐ లవ్ యూ మాకు అందరికి కూడా నా పేరున మా కళాకారుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుందన్న. చాలా థ్యాంక్స్. చాలా తర్వాత ముఖ్యంగా మీడియా మిత్రులు మీరందరూ కూడా ప్రింట్ మీడియా, తర్వాత ఇది ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, తర్వాత అందరు కూడా చాలా మంది మీరందరూ ప్రోత్సాహం ప్రజలకు మీరు తెలియజేయడం ఇవన్నీ కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉండడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్. అంటే నేను ఏం మాట్లాడాలి నాకు కూడా అర్థం కావట్లేదు. చాలా ఆనందంగా ఉంది. ఇలా రైతు బిడ్డ ఒక అనగారినటువంటి స్థాయి నుంచి వచ్చి వాళ్ళంతా ఎత్తుకెదిగినందుకు అతను జరిగినటువంటి అవమానానికి ఇవాళ మళ్ళీ తలెత్తుకొని మేము కళాకారులందరం కూడా ఆనందంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. ఎట్లా అంటే షరతులతో కొన్ని విధించింది. షరతులు ప్రతి ఆదివారం అటెండ్ కావాలి, 15,000 షూటీలు ఇచ్చినట్టు మొత్తం ఓవరాల్ గా ఏం చెప్పింది కోర్టు? కోర్టు ఏం చెప్పిందంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొన్ని కండిషన్ పెడుతుంది. అంటే ఎందుకంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గౌరవనీయులైన జడ్జి గారు కొన్ని కండిషన్స్ పెట్టింది. ప్రతి ఆదివారం రావాలి, సిగ్నేచర్ పెట్టాలి, ఆయన ప్రవర్తన రీత్యా చూస్తుంటది అన్నట్టు, ఆ ప్రవర్తన రీత్యా ఇచ్చేస్తుంటది. కాబట్టి ఈ రోజు 10 TV వారు నిన్న నుండి కష్టపడి ఇచ్చేసి తిండి తినకుండా ఇచ్చేసి బోలే అన్న ఎంతమందిని కోఆర్డినేషన్ చేసి చేసినందుకు ఒక 50 మంది అడ్వకేట్లను నేను కోఆర్డినేషన్ చేసి ఇచ్చేసి ఒక చిన్న గ్రామంలో ఉన్న రైతు బిడ్డను తీసుకొచ్చి ఇంత పెద్ద స్టార్ చేసిన నాగార్జున గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఎట్లుండాలో అనేది తెలియదు పాపం. గ్రామంలో పుట్టిన ఆయనకు ఇమీడియట్లీ అమితాబ్ బచ్చన్ దగ్గర తీసుకపోతే ఎట్లుంటాడో కూడా తెలియని పరిస్థితులు ఉన్న వ్యక్తి అనుకోకుండా జరిగిన సంఘటనకు గాను బెయిల్ మంజూరు చేసింది. న్యాయం బతికున్నది. కాబట్టి పోలీసుల కొట్టే విజ్ఞప్తి సమయం పాటించి ఇచ్చేస్తే మంచిగా ఉంటుండది. కాబట్టి అంటే ఎంత టైం పడుతుంది? అంటే బెయిల్ పేపర్స్ రావడానికి బెయిల్ పేపర్స్ అయిపోయినాయి, షూరిటీ కట్టేసినాం, ఇచ్చేసినాం. మేడం లోపలికి వెళ్ళింది. కండిషన్ ఇవాళ నైట్ గానీ రేపు మార్నింగ్ గానీ రిలీజ్ అయిపోతుంది. రేపు ఇవాళ నైట్ 7 o'clock గానీ లేకపోతే రేపు మార్నింగ్ గానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మేము వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ అమ్మ నాన్నకు అందించే బాధ్యత మేము కూడా రైతు కుటుంబంలో పుట్టినాం కాబట్టి మేము కూడా తీసుకొచ్చి బాధ్యతలు చెప్పి ఇచ్చేసి ఆయనకు చట్టపరంగా ఎట్లుండాలని తెలియదు. మాట్లాడొద్దు, ఎక్కడ మాట్లాడొద్దు అని చెప్పింది కదా, దాని సంబంధించి చెప్తారా? చెప్తాము. అంటే ఇప్పుడు మనం ఎంహెచ్యూర్ మేము 20 సంవత్సరాలు వకీలు చేసిన ఎవరితో ఉండాలి అన్నది సోషల్ మీడియాతో ఎట్లుండాలి, పోలీసు వాళ్ళతో ఎట్లుండాలి, ఎవరితో ఎట్లుండాలి, సమాజంలో సెలబ్రిటీ అంటే ఏంటి, వాళ్ళది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేది ఉండాలి. ఎందుకంటే ఈ రోజు ప్రపంచాన్ని సోషల్ మీడియా మొత్తం అవేర్నెస్ తెచ్చి చిన్న కుటుంబంలో మామూలు కుటుంబాన్ని కూడా కింగ్ మేకర్ చేసే ఇది ఈ మీడియాకు ఉంటది. మీడియా ఈజ్ ఏ 4th పిల్లర్ అని బ్రిటన్ అని చెప్పింది. మీడియా అనేది లేకుంటే ఈ సామాజిక సమస్యలు గాని ఈ సెలబ్రిటీ ఇది గాని ఎక్కడైనా మీడియా అనేది బాగా పనిచేస్తుంది, ఇచ్చేస్తుంది. మంచి ప్రవర్తన చేసేటట్టు మేము మంచిగా తమ్ముడికి చెప్పి ఇచ్చేసి ఎలా ఉండాలని ఇచ్చేస్తున్నాం. 10 TV వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు అణువణు ప్రతి నిమిషం ప్రతి మినిట్ క్రమశిక్షణగా చేసి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా పల్లవి ప్రశాంతం బిగ్ బాస్ మన అన్న తరఫు నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ బోలే అన్న పాపం 48 hours ఒక 2 గంటలు వండుకొని ఈ విధంగా చేసినందుకు బిగ్ బాస్ టీమ్ కు అందరికీ కృతజ్ఞతలు. బిగ్ బాస్ లో ఇంత 7 సీజన్లలో ఒక 4 వచ్చి ఇది చేయడం మానవతా కోణం కనిపించింది. వారికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్.
మొత్తం మీద పల్లవి ప్రశాంత్ కి బెయిల్ రావడం పట్ల అటు అడ్వకేట్స్ తో పాటు అటు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి బోలే కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రైతు బిడ్డగా బిగ్ బాస్ లో విన్నర్ అయ్యారు. ఇప్పుడు కోర్టులో కూడా అతను విజేతగా బయటకు వస్తున్నాడు. ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా గ్రహించాలి. అతన్ని ఏదైతే కండిషన్స్ ఇచ్చిందో దాని కండిషన్స్ కూడా అతను అనుకూలంగా వ్యవహరించే విధంగా తాను ప్రయత్నాలు చేస్తామంటూ కూడా న్యాయవాదులు చెప్తున్నారు. మొత్తం మీద కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ని నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. ప్రతి ఆదివారం కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలి, పోలీసుల ముందు విచారణకు హాజరై ఖచ్చితంగా అటెండ్ కావాలంటూ మరోవైపు 15,000 షూరిటీలు 2 షూరిటీలు కూడా సబ్మిట్ చేయాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు చేస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా బెయిల్ పేపర్స్ వచ్చిన తర్వాత రేపు మార్నింగ్ పల్లవి ప్రశాంత్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. విడిచిన సాయితో సునీల్ టీవీ హైదరాబాద్.